ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఒక చెడ్డ అలవాటు ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఆ చెడ్డ అలవాటు ఏమిటంటే, కొద్దో గొప్ప చంద్రబాబు నాయుడు గారికి కొంచెం మీడియాలో కొద్దో గొప్ప సపోర్టు కొంతమంది, వాళ్ళ ద్వారా చంద్రబాబు నాయుడు గారు తప్పుడు ప్రచారాలు చేయడం చాలా చంద్రబాబు నాయుడు గారు కొత్త కాదు, అలవాటైన పని. అయితే నాకు ఒకటి, వీళ్ళంతా రాస్తారు, టీవీలలో చూపిస్తారు, వైసీపీ నుంచి ఇంతమంది వెళ్ళిపోతున్నారు, అంతమంది వెళ్ళిపోతున్నారు, ఆ జిల్లా నుంచి వెళ్ళిపోతున్నారు, ఈ జిల్లా నుంచి వెళ్ళిపోతున్నారు. ఆశ్చర్యం ఏంటంటే, వాళ్ళు రాయడం, మా వాళ్ళందరూ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి చంద్రబాబు నాయుడు ఎడాపెడా తిట్టడం. నీ బోటే సింకింగ్ బోటు, నీ పడవే మునిగిపోయే బోటు, ప్రజల్లోకి ఒక్కసారి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ఏమంటున్నారు అని చెప్పి ఒక్కసారి ఎంక్వైరీ చేస్తే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిడుతూ ఉన్నారు. ఎన్నికల వేళ ఏం చెప్పావు, ఇవాళ ఏం చేస్తూ ఉన్నావు అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు తిట్టకుండా తిడుతూ ఉన్నప్పుడు, ఎవరైనా బుద్ధునోడు ఎవడు చంద్రబాబు నాయుడు గారి పార్టీలోకి ఎవడు పోడు. కానీ బుద్ధునోడు ఎవడు చంద్రబాబు నాయుడు పార్టీలోకి ఎవడు పోడు అని చంద్రబాబు నాయుడు తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం అవన్నీ తెలిసినా మా ఎమ్మెల్యేలు రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జిల్లా వైస్గా తిడుతూ ఉన్నా కూడా దులుపుకుంటాడు. అలా దులుపుకొని మళ్ళీ సేమ్ మళ్ళీ 2వ రోజు 3వ రోజు 4వ రోజు 4 రోజులు ఆగుతారు, 5వ రోజు మళ్ళీ స్టార్ట్ సేమ్ మళ్ళీ. అసలు ప్రజలకు కూడా విసిగెక్కింది. నిజంగా నేను ఒకటి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు సవాల్ ఇస్తుతా ఉన్నా. నువ్వు క్యాబినెట్ పెట్టి క్యాబినెట్ మీటింగ్లో నువ్వు మంత్రులకు చెప్తావు, కేటీఆర్ను చూసి బుద్ధి తెచ్చుకోండి, హరీష్ని చూసి బుద్ధి తెచ్చుకోండి, వాళ్ళు ఎంతగా లాగుతూ ఉన్నారో చూడండి, మీరేం చేస్తున్నారని మంత్రులకు చెప్తాడు. అసలు ఎమ్మెల్యేలను డబ్బిచ్చి కొనడానికి నువ్వు నీ మంత్రులతో క్యాబినెట్లో ఎందుకు కొనడం లేదు అని చెప్పి, ఎందుకు కొని నా దగ్గరికి తీసుకొని రావడం లేదు అని చెప్పి నిస్సిగ్గుగా ఒక ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడనంటే నిజంగా ఆశ్చర్యం అనిపించింది అసలు.